UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ లో మరో ట్విస్ట్ నెలకొంది. తాజాగా రాజ్ తరుణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆయనపై లావణ్య లైంగిక ఆరోపణలు చేసింది. యంగ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ను నిందితుడిగా చేర్చారు. లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు. 10 ఏళ్ల పాటు లావణ్య రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. అయితే ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు. రాజ్ తరుణ్ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ మోసాలకు పూర్తి ఆధారాలు పోలీసులకు సమర్పించింది లావణ్య. లావణ్య సమర్పించిన ఆధారాల ప్రకారం కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. రాజ్ తరుణ్ తనను ఫిజికల్ గా వాడుకున్నారని, అబార్షన్ కూడా చేయించారని లావణ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్టులు కూడా లావణ్య పోలీసులకు ఇచ్చింది. దీంతో రాజ్ తరుణ్ వ్యవహారం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రాజ్ తరుణ్ వయసు 32 ఏళ్లు. పుట్టింది పెరిగింది వైజాగ్ లోనే. 2013లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న సినిమాలు ఆఫర్లు వచ్చాయి. ఆ తర్వాత సినిమా చూపిస్తా మామ, కుమారి 21F, అనుభవించు రాజా, కిట్టుగాడు, ఉన్నాడు జాగ్రత్త వంటి పలు సినిమాల్లో నటించాడు రాజ్ తరుణ్. గత కొన్నేళ్లుగా అతడికి సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.